సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మంత్రివర్గం సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని నిర్ణయించడంతో ఆ అంశంపై చర్చించే అవకాశం ఉంది. సూపర్ 6లోని కొన్ని పథకాలపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైన ఇప్పటి వరకు ఇచ్చిన, ఇవ్వనున్న శ్వేతపత్రాలపైన కేబినెట్లో చర్చించనున్నారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మంత్రివర్గం సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి ఏంటి వివరాలు? ప్రధానంగా సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గం ఆమోదముద్ర వేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? ఏపీ కేబినెట్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండవసారి ఈరోజు సమావేశం అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో 4 ప్రధాన అంశాలే ఎజెండాగా ఈరోజు కేబినెట్ సమావేశం జరుగుతుంది. మిగిలిన అంశాలన్నీ కూడా నాన్ ఎజెండా అంశాలుగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా వీటిలో వ్యవసాయ రుణాలు, ముఖ్యంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రుణాలు ఇప్పించే అంశం మీద, కౌలు కార్డులు ఇచ్చే అంశం పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రైతులందరూ కూడా రుణాలు తీసుకున్నారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు రాని పరిస్థితుల్లో వారికి కౌలు కార్డులు ఇచ్చే ఉద్దేశం పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకునేందుకు కేబినెట్ ఈరోజు ఆమోద ముద్ర వేయబోతుంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రుణాలు తీసుకునేందుకు ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపబోతుంది. ఇంకా మూడవది ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి ఇప్పటికే జీవో ఇచ్చారు. ఆ జీవో పైన అదేవిధంగా త్వరలో ఇసుక పాలసీని కూడా పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ ఉచిత ఇసుక పాలసీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా పాలసీని రూపొందించాలనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఎన్నికల ముందు హామీ ఏదైతే ఇచ్చారో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ హామీని నిలబెట్టుకోవడంలో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ బిల్లును ఈరోజు కేబినెట్ ముందుంచారు. దాన్ని ఈరోజు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీలో కూడా ఆమోదించి దాన్ని చట్టంగా మార్చబోతున్నారు. మొత్తం మీద తీసుకుంటే కనుక ఈరోజు 4 ప్రధాన అంశాలే ఎజెండాగా ఈరోజు కేబినెట్ నిర్వహణ అయితే జరుగుతుంది. దీంతో పాటు పలు కీలక అంశాలు, అంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఏంటి దీనికి రూట్ మ్యాప్ ఏంటి అనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇక రేషన్ అక్రమాలపైన గత కొన్ని రోజులుగా మంత్రి నాదెండ్ల మనోహర్ దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. దీనిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక డయేరియా రాష్ట్రంలో భారీగా ప్రబలుతున్న పరిస్థితి, వర్షాలు పడడంతో డయేరియా ప్రబలుతుంది. దీని మీద కూడా కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. శాంతి భద్రతలపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలి. గడిచిన వారం 10 రోజుల్లోనే 2 చిన్నారులను చిదిమేసిన పరిస్థితి ఉంది. దీని మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మహిళలు అదేవిధంగా బాలికలపైన లైంగిక వేధింపులకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత కేబినెట్లో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఏదైతే ఈ గంజాయికి సంబంధించి, అదే డ్రగ్స్ సంబంధించి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏఎన్టీఎఫ్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. దానిపైన కూడా కేబినెట్లో చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. 15వ తేదీన అన్నా క్యాంటీన్లను, వచ్చే నెల 15వ తేదీ నుంచి ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం, సుమారు 180 అన్నా క్యాంటీన్లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి అనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు సాయంత్రం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు అమిత్ షా కావచ్చు, అదే ప్రధాని నరేంద్ర మోడీ, అదే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్లు ఖరారైనట్టుగా తెలుస్తోంది. వీరితో జరిగే భేటీకి సంబంధించి కూడా ఏ అంశాలను ఢిల్లీ వెళ్తున్నాం, ఏ అంశాలపై చర్చించాల్సి ఉంది అనే దాని మీద కూడా చెబుతున్నట్టు పరిస్థితి ఉంది. రాష్ట్రానికి ఒక ప్యాకేజీ ఇచ్చే అంశం పైన కూడా కేంద్రంతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా నేషనల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క ఇసుక పాలసీలోనే భారీ ఎత్తున అక్రమాలు బయటపడిన పరిస్థితి అయితే ఉంది. పోలవరంలో 20,000 కోట్ల అదనంగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది, ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అవినీతి పరులైనటువంటి అక్రమాలు చేసినటువంటి అధికారులపైన
చర్యలపైన, ముఖ్యంగా ఇప్పటికే టీటీడీలో ధర్మారెడ్డి, అదేవిధంగా ఐఎన్పిఆర్లో తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వంటి వారిపైన విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇంకా ఇటువంటి వారు ఎవరున్నారు, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం, ఇవన్నీ నాన్ ఎజెండా ఐటమ్గా చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే వీటన్నిటితో పాటు శాండ్ పాలసీ మీద కూడా సుదీర్ఘంగా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ బిల్లుకు ఆమోదం తెలిపి అసెంబ్లీలో పెట్టడం, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలా లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలా అనే సంశయం ఇప్పటివరకు ఆర్థిక శాఖ ఉంది. అయితే ఫైనల్గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ అంశం పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే ఇచ్చిన హామీలు, దాని అమలుకు సంబంధించి ఏదైతే రూట్ మ్యాప్ ఉంటుందో దానికి సంబంధించి, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి, వ్యవసాయ రుణాలు కౌలు రైతులకు అందించే అంశం పైన, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకునే దానికి ఆమోదం తెలిపే అంశం పైన, అదేవిధంగా దీంతో పాటుగా గత ప్రభుత్వం చేసినట్టు అవకతవకలు, అవినీతి కార్యకలాపాలపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా బియ్యాన్ని విదేశాలకు తరలించిన అంశం పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.